ఓకే ఫ్రెండ్, ఇది దాదాపు తెల్ల గురిగింజలు ఫ్రెండ్. మీకు చూపిస్తాం కోసం అని చెప్పి నేను అరగంట సేపు రూపులతో చూపిస్తాకని చెప్పి అరగంట సేపు నుంచి నేను చూస్తున్నాను. ఇవి తెల్ల గురిగింజలు. ఇవి చూడండి ఫ్రెండ్, ఇవి తెల్ల గురిగింజలు. ఇవి మీకు చూపిస్తాం కోసం అని చెప్పి అరగంట సేపు ఎత్తుకులాడాను ఫ్రెండ్. వీటిని అరగంట సేపు ఎత్తుకులాడినా కనపడాల. నాకు కనపడిపోయేపాటికల్లా ఏంట్రా బాబు చెట్టు ఉంది, గురిగింజలు కనపడతలేదు ఏంటిరా అనుకున్నాను. నేను అమ్మవారిని తలుచుకున్నాను ఫ్రెండ్. ఏంటి అమ్మవారిని తలుచుకోగానే ఆ గురిగింజలు అనేవి కనపడ్డాయి ఫ్రెండ్. ఇక్కడ మర్రి చెట్టు ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉందో తెలవదు. ఆ మర్రి చెట్టు కాడ ఉండింది. ఇదిగో తెల్ల గురిగింజ చెట్టు ఇది ఇలా ఉండిద్ది ఫ్రెండ్. ఇవి కూడా 2 గురిగింజలు నానబెట్టుకుని బెల్లంలో అది పై పొట్టు తీసేసి బెల్లంలో చూర్ణం చేసుకుని ఉండలే చేసుకుని కడుపులో తీసుకుంటే ఇవి కూడా పనిచేస్తుంది. మోతానాన్ని రెట్టింపు అనేది చేసిద్ది. తెల్ల గురిగింజల చెట్టు అనేది ఇది ఇలా ఉండిద్ది ఫ్రెండ్. ఆ గురిగింజలు కూడా తెల్ల గురిగింజలు కనపడవు. ఎంతో అదృష్టం ఉంటే దేవుడు అదృష్టం ఉంటేనే ఆ తెల్ల గురిగింజలు అనేవి కాపాడతాయి, లేకపోతే కనపడవు. నేను చెట్టుని చూసిన తర్వాత ఫ్రెండ్ మామూలుగా ఉన్నా కాదని చెప్పి ఎత్తులాడుకుంటే కనీసం ఆ గురిగింజలు కనపడతాయి నాకు ఫ్రెండ్. మళ్ళీ ఎవరైనా చూస్తే వచ్చి కోసుకెళ్తారేమోనని అదొక భయం. ఆ గురిగింజలు అనేది కనపడతాయి నాకు. అరగంట టైం పట్టింది ఫ్రెండ్. ఈ తెల్ల గురిగింజలు కనపడతాయి అరగంట టైం పట్టింది. ఏంటి ఇదిగో ఇలా ఉండిద్ది చెట్టు. మీకు చెప్పా కదా, గురిగింజలు 2 తెల్ల గురిగింజలు నానబెట్టుకుని బెల్లంలో కనుక చూర్ణం చేసుకుని ఉండల్లి చేసుకుని కడుపులో తీసుకుంటే మగతనం అనేది రెట్టింపు అయ్యిద్ది. అసలు పని చేయకపోయినా సరే, నిలబడపోతున్నా సరే, ఈబీఎం లేకుండా రక్త కణాలు తగ్గిపోయినా సరే, ఎట్టన్నా ఉంది పని చేసేది. ఓకే ఫ్రెండ్, లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, బెల్ ఐటమ్ కొట్టండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. ఇట్లు మీ బాబు.